ఇట్లా సాయంత్రం గడి లేడని టైల్ వేసి పెడతారా? 9 9 దాటే నేను మొత్తం పోనీ అంత నమ్మకంగా టైలు మధ్యాహ్నం వచ్చేస్తాను ఇంకా కానీ ఎంఆర్ఎఫ్ కాబట్టి అది వేరే టైర్ అయితే ఆగేంట టైర్ అయిపోయింది ఆల్రెడీ. సరే వాడు పని ఆగిపోతుంది టైర్లు వచ్చిందా కానీ లోపల గడ్డ ముక్క కొట్టింది ట్రైనింగ్ ముక్క వేసింది కదా అది కొట్టింది. అయితే గాలి తక్కువ వాళ్ళు కోరుకున్నారు గాలి తక్కువ అవుతుంది వలన కోరుకున్నారు. అది లెక్కే చెప్పాలంటే ఆ టైర్ అక్కడ తిరుగుతుందంటే లోన్ ఉన్న ముక్కే సంబంధం బ్యాక్ తిరగదట వచ్చి బ్యాచ్ కూడా వీటిని కోపియాలి మరి కేజీ కొత్త టైర్లు చేయను అవి సగం అరుగుదల వచ్చేపటికి అప్పుడు కోపెట్టా. మొన్న తిరిగే రాజమండ్రి మళ్ళీ పైన పైన బండి బండి బస్సుకెళ్తే ఎక్కడంటే వెళ్ళలేము లేము ఎక్కడ దిగేదని చేయాలన్నా చేయలేము ఎలాగే చెప్పదంతా బస్సుకెళ్తే ఉండదు బెస్ట్ వర్షం వచ్చి వాడని అడగైనా ఫ్యాన్ పెట్టా తిరిగి తిరిగి కొద్ది లూజ్ అయింది కానీ ఇది తిరిగి తిరిగి తేడా ఉందా లేదండి తిరిగి తిరిగి తేడా ఉందా లేదండి కొత్త పార్టీ తేడా ఉండదు పార్టీ మందం గురించి కాదు లోపల కట్టు కానీ ఏదైనా తేడా ఉందా గొప్పలు గొప్పలు ఇవ్వండి మీరు గొప్పగా ఉన్న లోపల నుంచి చూడండి వదిలేసినా సరే తేడా ఉంటుంది తేడా ఉందా ఇది పెద్దది చిన్నది గొప్ప అది ఆ మాట నేనంటే షాప్ కూడా ఎంతో పెద్దది ఆ గొప్పకి ఈ గొప్ప సంబంధం లేదు ఈ గొప్ప లోతుకి వెళ్ళద్దు ఈ సన్నగున్న మీద ఫిక్స్ నెంబర్ ఉంటుంది వెంటనే ఉంది వెంటనే ఎక్కడ 16 1360 1350 అమ్ముతారు ఎంత కడతాం 1350 రకాలు చెప్తాయి ఇదే పోయి పైన తలకాయ కట్ చేయకూడదు అది కంపెనీ అది షోరూమ్ పీస్ అది షోరూమ్ పీస్ డూప్లికేట్ నేను ఆ మాట చెప్తుంటే అడిగి దొరకాయ అమ్మో 550 తీసుకున్నాడు
క్వాలిటీ దీనికి రాదు, గ్రిప్ ఎక్కువ ఉంది. ఒరిజినల్ దానికి డూప్లికేట్ దానికి తేడా అది. కూడా ఈ మెట్లు కట్టుకుంటే ఈ మెట్ల మెట్ల చంద్రపుడు కూడా ఆయన చెప్తున్నాయో ఆయన చెప్తున్నాను డూప్లికేట్ అన్న గుర్రగా కిందకి దిగడం. ఎక్కడ తీసుకెళ్ళాయా రాత్రి ఇక్కడ నుంచి ఆ ట్రైన్ వెళ్ళాము మేము. ఈ బెల్ట్ ఇంట్లో నుంచి లేచి వచ్చి బెల్ట్ ఎత్తే గంట పడితే 5 నిమిషాలు. నేనైతే ఒక రోజు 2 గంటల పైన కూర్చున్నాను. చెప్తే నాకు వెళ్ళి అక్కడికి ఫోన్ చేస్తే మేము గాడి నేను చాలా రోజుల నుంచి వచ్చి బెల్ట్ ఒకటి ఇవ్వండి కొద్దిగా అంటే నుంచి అన్నారండి. ఇది నాకు ఇంకా పొద్దున్నే రండి అన్నారు. ఏం అనాలో కూడా తెలియదు. వచ్చాను కూడా ఆలోచన లాంటి మనిషి